హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. ఈరోజైతే మనం వీడియోలో పూణే ఫేమస్ అయిన మ్యాంగో మస్తానీ డ్రింక్ని ఎలా చేయాలి అనేది నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రస్తుతం మనకి మామిడి పళ్ళ సీజన్ కదా, ఎక్కడ చూసినా కూడా మ్యాంగోస్ చాలా టేస్టీగా చీప్గా దొరుకుతున్నాయి. సో ఈ సీజన్లో మనం మ్యాంగోస్ని వేస్ట్ చేయకుండా ఎంతో చక్కగా ఈ డిఫరెంట్గా ఉండే మ్యాంగో మస్తానీ డ్రింక్ని చేసుకొని బాగా ఎంజాయ్ చేద్దాం. రండి ఎలా చేయాలి చూద్దాం. నేనైతే ఈవేళ మంచి బంగినపల్లి మామిడి పళ్ళతో చేస్తున్నానండి. ఏ మ్యాంగోతైనా మీరు చేయొచ్చు అనమాట. చూడండి, మ్యాంగో ఎల్లో కలర్లో ఎంతో బాగుంది కదా. దీన్ని మనం వీడియోలో చూపించినట్టుగా స్లైసెస్గా తీసుకొని లోపల పల్పునంతా కూడా ఒక కప్పులోకి తీసి పెట్టుకోవాలి. నేను ఈవేళ ఒక మ్యాంగోకే చూడండి మీకు 2 కప్పుల దాకా మనకి ముక్కలు వచ్చేసాయి. ఈ మ్యాంగో పల్పునంతా తీసేసుకొని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం మిల్క్ షేక్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న మామిడి పండుకి 2 కప్పుల మామిడి ముక్కలు వచ్చాయి. దానికి 1 కప్పు పాలు, ఒక జస్ట్ 3 to 4 స్పూన్స్ షుగర్ మాత్రమే వేసి మిక్సీలో వేసుకొని ఇలా మిల్క్ షేక్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను ఇవాళ వెనీలా ఐస్ క్రీమ్ వేస్తున్నానండి. మీకు కావాలంటే మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత చూడండి ఎంత టెక్స్చర్ క్రీమీగా వచ్చింది కదా. ఇప్పుడు మనం మస్తానీని రెడీ చేసుకున్నాం. ఒక టంబ్లర్ తీసుకొని దానిలో మనం సన్నగా తరుక్కున్న ఫస్ట్ మామిడి ముక్కల్ని వేసుకోండి, మామిడి పళ్ళని. తర్వాత నేనైతే నానబెట్టిన సబ్జా సీడ్స్ కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత దానిలో మనం చక్కగా తయారు చేసుకున్న మ్యాంగో మస్తానీ మిల్క్ షేక్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని దానిపైన వెనీలా ఐస్ క్రీమ్ని మనం డెకరేషన్ చేసేసుకోవాలండి. వెనీలా ఐస్ క్రీమ్ కాకుండా నేను చెప్పినట్టు మీరు మ్యాంగో ఐస్ క్రీమ్ వేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీనిపైన మనం డెకరేషన్ చేసుకుందాం. నేనైతే ఇవాళ చెర్రీస్తో డెకరేషన్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా దానిపైన మ్యాంగో పీసెస్ కూడా వేసుకొని దానిపైన చెర్రీ ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్తో కూడా మనం డెకరేషన్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ మ్యాంగో మస్తానీ డ్రింక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీ కదా. మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఇలా మనకి ఈ సీజనల్ ఫుడ్తో కానీ తయారు చేసామంటే చాలా టేస్టీ అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.